అక్కడ గర్వంతో విర్రవీగినటువంటి కేసీఆర్కి 26 కులాలు ఏ విధంగా బుద్ధి చెప్పాయో అదేవిధంగా జగన్కి అక్కడ ఈ 26 కులాల జనాభా కూడా అక్కడ ఉన్నారు. సుమారుగా కోటికి పైన. తూర్పు కాపులు 80 లక్షల మంది ఉన్నారు, కాపులు 1,20,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఇతర బీసీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విజన్తో ఉన్నటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దానం, ఆ కిడ్నీ బాధితుల కోసం ఆయన ఫైట్ చేశాడు. ఆయనకి ఏం అవసరం అండి? వాట్ ఈస్ ది నీడ్ అండ్ నెసెసిటీ? ఆయన రోజుకి 2 కోట్ల ఆదాయం. ఎందుకంటే ఆయనకు ఒక సినిమా తీసుకుంటే 60 కోట్లు అండి. పిలిచి కాలు మొక్కిస్తారు నిర్మాతలు. అవన్నీ త్యాగం చేసుకొని ఆయన ఏదో ఒక విజన్తో వెళ్తున్నాడు. ఒక మంచి ఉద్దేశంతో, ఒక నిస్వార్థంతో ఏదో చేయాలనే తపంతో వెళ్తున్నాడు. దాన్ని ఏదేదో వంకలు పెట్టి అది పెట్టి చెప్పడం అనేది, ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్కటువంటి ఉద్దేశాలు నచ్చే మేమందరం ఆయనతో జనసేనతో కలిసి నడుస్తున్నాం. శ్వాస ఉన్నంత వరకు చిరంజీవి ఫ్యామిలీతో ఉంటాం. అదేవిధంగా జనసేనలో కూడా టీడీపీతో కలిసి త్వరలో ఏప్రిల్ 16 లోపల లేదంటే ఏప్రిల్ ఎన్నికలు జరిగితే ఏప్రిల్ 30 లోపల కొత్త ప్రభుత్వం అదే కొత్త ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు 2.5 years సీఎం చేస్తారని ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి డిప్యూటీ సీఎం లేదంటే రెవెన్యూ లేదా హోమ్ ఇస్తారు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఏంటంటే జనాభా ప్రాతిపదికరంగా మేము బీసీలుగా కానీ ఎవరికైనా కూడా కులగణన కట్టమని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసాం. ఆళ్ళ రామకృష్ణ నేను. అదేవిధంగా రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 4, 5, 6, 7, 8 తారీఖులో ధర్నాలు కూడా చేస్తున్నాము కులగణన చేయాలని. కులగణన కూడా వాలంటీర్లు కాకుండా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంప్లాయీస్తోని, మున్సిపాలిటీ ఎంప్లాయీస్తోనే లేదా టీచర్స్తోనే ఎవరితోనైనా కులగణన చేయాలి. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, రాజ్యాంగం ఇవాళ నుంచే అమల్లోకి వచ్చింది. 1956 జనవరి 26ని. పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు మేము ఎవరికీ వ్యతిరేకం చెప్తలే. ఎందుకంటే మా వాటా ఎంతో మా వాటా ప్రకారంగా అన్నీ కావాలని అడుగుతున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప.